సాంబార్ చేసుకుందామా? ఫస్ట్ అయితే సరిపడా కందిపప్పు తీసుకుని దాన్ని ఫుల్గా వాష్ చేసుకోవాలి. ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత దాన్ని పొయ్యి మీద పెట్టి ఒక 4-5 విజిల్స్ అయితే రానివ్వాలి. ఈలోగా మనమైతే వెజిటబుల్స్ కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అయితే కామన్. వాటితో పాటు సాంబార్ కాబట్టి ఏ వెజిటబుల్స్ ఉంటే అవి అన్ని వేసేసుకోవచ్చు సాంబార్లో. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి బాగా వేగిని అనుకున్న తర్వాత టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలి. అవి కూడా బాగా వేగిని అన్న తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా మిగతా వెజిటబుల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ సొరకాయలు, వంకాయలు, దోసకాయలు అయితే వేసాను. నెక్స్ట్ అయితే సరిపడా ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకుని వెజిటబుల్స్ అన్ని మిక్స్ చేసుకుని కొంచెం వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి మూత పెట్టేస్తే బాగా ఉడికిపోతాయి. పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది కదా, దాన్ని అయితే ఫుల్ గా మిక్స్ చేసుకోవాలి. సాంబార్లోకి చింతపండు రసం అయితే రెడీ చేసుకోవాలి. ఇంకా మూత తీసేసి సాంబార్లోకి చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని దాన్ని బాగా మరగనివ్వాలి. వాటర్ బాగా మరిగాయి అన్న తర్వాత మనం రెడీ చేసుకున్న పప్పు అయితే ఇందులో మిక్స్ చేసుకోవాలి. వేసిన పప్పును కూడా ఒకసారి మిక్స్ చేస్తే బాగా కలిసిపోద్ది. అప్పుడు మళ్ళీ సరిపడా ఉప్పు, కారం వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి. నెక్స్ట్ అయితే కొంచెం కరివేపాకు వేసుకుని ఫుల్ గా మిక్స్ చేసుకుని ఇంకా సాంబార్ అయితే బాగా మరగనివ్వాలి. నేనైతే మధ్యలో సాంబార్ పొడి కూడా వేసాను, అది వీడియోలో మిస్ అయిపోయింది. మీరు కూడా సాంబార్ పొడి యాడ్ చేసుకోండి. సాంబార్ అలా మరుగుతుండగా పక్కనైతే మనం తాలింపు రెడీ చేసుకుందాం. తాలింపు అయిపోయింది అన్న తర్వాత సాంబార్లో మిక్స్ చేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. సాంబార్ అయితే అయిపోయింది. వెళ్లే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.